డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ మోస్ట్ స్వీటెస్ట్ సార్. అంటే ఇప్పుడు నేను కొత్త సార్, నాకు అనిపిస్తుంది కదా సార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకు అసలు ఏం ఐడియా లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి. మై ఫ్యామిలీస్ మొత్తం ఐటీ ఆర్ మ్యూజిక్ అంతే. అలాంటిది నాకు ఇదంతా కొత్తది. కానీ నాకు చేసిన మూడు సినిమాలు ముగ్గురు డైరెక్టర్లు చాలా వెల్కమింగ్, చాలా బాగా చూసుకున్నారు, ఏమి ఇబ్బంది పెట్టకుండా. అప్పుడు నాలాంటి చాలామంది తెలుగు అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది, అరే కొత్త డైరెక్టర్లు ఇంత బాగా వెల్కమింగ్గా ఉన్నారు, కొత్త కాన్సెప్ట్. మీరు అన్నారు కదా సార్, ఫ్రెష్ మైండ్ సెట్, ఫ్రెష్ డైరెక్టర్స్ వస్తే ఆటోమేటిక్లీ సార్ కూడా చెప్పినట్టు 10 yearsకి జనరేషన్స్కి న్యూ కాంటెంట్ వస్తుంది, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో ఐ థింక్ నేను చాలా బ్లెస్డ్ సార్ అలాంటి అవకాశాలు వచ్చినందుకు. అండ్ గోపి గారు అయితే అసలు 37 daysలో ఫినిష్ చేస్తారు సార్ సినిమా మొత్తం. కాంబినేషన్ సీన్లు చాలామంది ఉన్నారు సార్. కిషోర్ గారు ఉన్నారు, సుదర్శన్ గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. వీళ్ళందరూ మనం అందరినీ పెట్టి అసలు ఒక సినిమా చేయడము. అండ్ అందరికీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్. అందరి క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా ఆ గ్రాఫ్ మెయింటైన్ చేశారు సార్. సో ప్రతి ఆర్టిస్ట్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. అబ్బా తృప్తి, సరే నా పని నేను మంచిగా చేసుకున్నాను, నన్ను నేను బాగా చూసుకోగలుగుతాను అనేది. సో అవన్నీ మేనేజ్ చేసి చేయడం, అది ఒక డెబ్యూ డైరెక్టర్. ఐ థింక్ రియలీ హ్యాపీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ లక్ సార్.